డిసెంబరు 28 కాబట్టి ఇక నెక్స్ట్ సండే January 1 వస్తుంది కాబట్టి ఈ లాస్ట్ సండేలో కూడా క్రిస్మస్లో ఉన్న లేక క్రీస్తు జననములో ఉన్న మర్మములు చెప్తాను. ఒక 5 మర్మాలు, క్రీస్తు జననములో ఉన్న 5 మర్మాలు. సాయంత్రకాల ఆరాధనలో 2, 3 చెప్పినట్టు గుర్తు. అయితే సాయంత్రం ఆరాధనలో 2, 3 చెప్పాను. ఈరోజు 2, 3 చెబుతూ ఇంక మరొక 2 కూడా నేను మీకు తెలియజేస్తాను. క్రిస్మస్లో అంటే క్రీస్తు జననంలో కొన్ని మర్మాలకు సంబంధించిన వాక్య భాగాలు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవడం కష్టమే, కానీ అవి చాలా క్లిష్టమైనవి. దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆయన తన కుమారుని భూలోకములో శరీరధారిగా తీసుకుని రావడానికి చరిత్రని ఎలా నడిపించాడో, క్లిష్టమైన ప్రవచనాలు ఎలా నెరవేర్చాడో మనం తెలుసుకుంటే అది ఆశ్చర్యంగా ఉంటుంది. దీంట్లో 5 ఉన్నవి. మొదటిది సులువైంది చెప్తాను, సులువు నుంచి కఠినమైన దానికి వెళ్తాను. మొట్టమొదటిగా చూస్తే ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయంలో మాట్లాడదు. ఆదికాండము 49వ అధ్యాయం 10వ వచనములో ఏమని రాయబడి ఉంది? ఆదికాండము 49వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, షిలోహు వచ్చు వరకు యోధా యుద్ధ నుండి దండము తొలగదు, ఆయన కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. 9వ వచనం కూడా చూద్దాం మనం. యూదా కొదమ సింహము నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనును, అతని లేపువాడెవడు. ఇది మెస్సియా గురించి చెప్పబడిన ప్రవచన వాక్యం. యేసు ప్రభు ఎలా ఉండబోతున్నాడంటే యూదా కొదమ సింహముగా యేసు ప్రభు ఉండబోతున్నాడు. ఈ ఆదికాండం 49వ అధ్యాయము 9, 10 వచనం ప్రకారము మెస్సియా ఎవరంటే కొదమ సింహము. దాన్ని అలా గుర్తుపెట్టుకోండి. అలాగే యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనము చూస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయము చాలా వచనాలు ఉన్నాయి. అయితే కొన్నింటిని మనము చదువుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుదాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. 7వ వచనంలో కూడా అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. చాలు. ఈ ప్రవచనం ప్రకారము యేసు ప్రభు ఎవరు? గొర్రె. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 9, 10 వచనాల ప్రకారం యేసు ప్రభు ఎవరు? యూదా గోత్రపు సింహము. ఆదికాండం ప్రకారం యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనం ప్రకారం ఆయన ఎవరు? వదకు తేబడిన గొర్రె లేక గొర్రె పిల్ల, లైన్ అండ్ ల్యాంబ్. యేసు ప్రభు కొదమ సింహము అయి ఉండాలి, యేసు ప్రభు గొర్రె పిల్ల అయి ఉండాలి. ఎలాగూ ఈ 2 ఎలాగ అవ్వగలడు ఆయన? అదే సమయంలో కొదమ సింహముగా ఉండాలి, అదే సమయంలో ఆయన గొర్రె లేక గొర్రె పిల్లలాగా ఉండాలి. ఈ 2 లక్షణాలు యేసు ప్రభులో ఉండాలి. ఎందుకంటే మెస్సియాగా వచ్చే ప్రభు
కొదమ సింహం వలె ఆయన లక్షణం ఉండాలి, గొర్రె పిల్ల వలె ఆయన లక్షణం ఉండాలి. ఈ 2 వచనాలు జ్ఞాపకం చేసుకున్నారు కదా. ఇప్పుడు దానికి సమాధానముగా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనము 6వ వచనాన్ని చదువు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5, 6 వచనం ఒకసారి. ప్రకటన 5, 5, 6. ఆ పెద్దల్లో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురు అయిన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. సింహం అంటున్నాడు, గొర్రెపిల్ల అంటున్నాడు. 2 ఎవరు? యేసు ప్రభు. ప్రవచనం నెరవేరిందా లేదా? మీకు అర్థమైందా? ఆదికాండం 49:9 ప్రకారము ఆయన సింహముగా ఉండాలి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం ప్రకారము గొర్రెపిల్లగా ఉండాలి. యేసు ప్రభు సింహముగా ఉండాలి, గొర్రెపిల్లగా ఉండాలి. ఈ షుడ్ బి ద లయన్ అండ్ ఈ షుడ్ బి ద ల్యాంబ్. ఇక్కడ ప్రకటన గ్రంథంలో దేవుడు చూపిస్తున్నాడు కదా, ఆయన యూదా గోత్రపు సింహం అంటున్నాడు, అదే సమయంలో వధింపబడి ఉండిన గొర్రెపిల్లగా ఉంటున్నాడు. యేసు ప్రభు అదే సమయంలో గొర్రెపిల్ల, అదే సమయంలో సింహము. ఆయన సింహముగా ఉన్నాడు, గొర్రెపిల్లగా ఉన్నాడు. 2 లక్షణాలు యేసు ప్రభులో మనం చూస్తాం. మెస్సియాగా ఉన్న యేసు ప్రభులో గొర్రెపిల్ల లక్షణాన్ని చూస్తాము, సింహపు లక్షణాన్ని చూస్తాం. ఆయనని సిలువలో చూస్తే గొర్రెపిల్ల లక్షణం మనకు కనబడుతుంది. యేసు ప్రభుని ఆ రోజున సిలువ వేసినప్పుడు గొర్రెపిల్లగానే మౌనంగా ఉన్నాడు. అదే కదా యెషయా గ్రంథం 53:7 మనం చదివాము. వధింపబడినట్టుండిన ఆ గొర్రెపిల్లగా మౌనముగా ఉన్నాడు. ఆయన గొర్రెపిల్లగా మౌనంగా ఉన్నాడు. యేసు ప్రభు జీవితంలో ఆయన ఎన్నోసార్లు హేళన చేశారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూసాం, నువ్వు ఎవరికి పుట్టామని అంటారు. ఆయన రాళ్ళు పెట్టుకొని చంపడానికి ప్రయత్నం చేశారు. నువ్వు రాజు అయితే సిలువ నుంచి దిగు అన్నారు. నువ్వు యూదులకు రాజు అని హేళన చేశారు. నువ్వు దెయ్యం పట్టిన వాడివే అన్నారు కదా. యేసు ప్రభుని ఇన్ని మాటలన్నా ఆయన మౌనంగానే ఉన్నాడు. గొర్రెపిల్ల లక్షణాన్ని ప్రదర్శించాడు యేసు ప్రభు. ఇన్ని మాటలన్నా గొర్రెపిల్లగానే ఆయన తన జీవితాన్ని కొనసాగించాడు, లక్షణాన్ని చూపించాడు. కానీ అదే సమయంలో కొన్నిసార్లు యేసు ప్రభు సింహముగా కూడా ప్రదర్శించాడు. దేవాలయంలోనికి కొరడా తీసుకొని వెళ్ళాడు. ఆ యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానీ, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కానీ ఆయన ఆ దేవాలయాన్ని శుద్ధీకరణ చేసే క్రమంలో ఆయన రోషాన్ని చూపించాడు. సింహములాగే ఆయన ప్రదర్శించాడు. ఎందుకో చెప్పంటారా? ఆయన ఆ దేవాలయాన్ని శుద్ధీకరణ చేయడానికి వెళుతున్నప్పుడు దేవాలయంలో ఆయన కొరడా చేశాడు, ఆ బల్లలను తోసివేశాడు, రోకలు మార్చుకునే వారి రోకల్ని జల్లు వేశాడు, ఆ పశువులను ఆయన ఏం చేశాడు? తోలు వేశాడు. ఇన్ని పనులు ఆయన చేస్తూ ఉంటే, ఏయ్ నువ్వెవరివి, ఎందుకు ఈ పని చేస్తున్నావు అని ఎవరైనా ఆయన ఎదిరించారా? సింహాన్ని ఎవరైనా ఎదిరించగలరా? యేసుని ఎవరు ఎదిరించలే. సింహముగా, క్రోధము కలిగిన వాడుగా ఆ దేవాలయం శుద్ధీకరణలో ఆయన పనిచేశాడు. ఎవ్వరూ ఆయన ఆపలేదు. నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు? మా బల్లలు ఎందుకు దోసేస్తున్నావు? మా రూకలు ఎందుకు జల్లేస్తున్నావు? మేము తీసుకుని వచ్చిన ఈ పావురాలు, గువ్వలు, ఈ పశువుల్ని నువ్వెందుకు తోలివేస్తున్నావు? నీకు ఎవరిచ్చారు ఈ అధికారాన్ని? ఎవరైనా యేసు ప్రభుని ప్రశ్నించారా? ఎవ్వరూ ప్రశ్నించలేదు. సింహం ముందు నిలబడి ఎవరు ప్రశ్నించగలరు? ఎవరూ ప్రశ్నించలేదు. యేసు సింహము ఆ లక్షణాన్ని ప్రదర్శించాడు. యేసు గొర్రెపిల్ల ఆ లక్షణాన్ని ప్రదర్శించాడు. యేసు ప్రభు 3.5 సంవత్సరాల సేవలో గొర్రెగా, సింహముగా ఆయన స్వభావాన్ని, లక్షణాన్ని ప్రదర్శించాడు. ఒక మాట అర్థం చేసుకోండి, యేసు ప్రభు చాలాసార్లు మనం యేసు ప్రభు యొక్క ఒక రూపాన్ని చూస్తాం, కానీ యేసు ప్రభులో 2 రూపాలు ఉన్నాయి. గొర్రెపిల్ల రూపం ఉంది, సింహము రూపం ఉంది. కానీ ఎక్కువగా మనం ఆయన ప్రేమ గురించే మాట్లాడుతూ ఉంటాం. ఆయన క్రోధము గురించి, ఆయన రోషం గురించి చాలా మంది మాట్లాడితే వినేవారు హట్ అవుతారని కొంత భయము, కొంత ఇది. యేసు ప్రభు
యేసు ప్రభుని గురించి ఉన్నదన్నట్టుగా చెప్పాలి. ఆయన దేవాలయాన్ని శుద్ధీకరణ చేసినప్పుడు కొరడా తీసుకున్నాడు, అన్ని జల్లు వేసాడు, తోలు వేసాడు, అంతా పెద్ద అడావుడి చేశాడు. ఎవరు ఆయనకు ఎదురుగా వచ్చి మారు మాట్లాడే ధైర్యం ఎవరు చేయలేదు. ఆయన రోషాన్ని కనపరిచాడు. యేసు ప్రభు ప్రేమని కనపరిచాడు, రోషాన్ని కనపరిచాడు. అవునా కదా? మరి ఎక్కువ ప్రేమ గురించే చెప్పి రోషన్ గురించి చెప్పకపోయినా తప్పు, ఎక్కువ రోషన్ గురించే చెప్పి ప్రేమ గురించి చెప్పకపోయినా తప్పు. యేసు ప్రభు రోషన్ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. నాణానికి బొమ్మ బొరుసు ఉంటుంది. యేసు ప్రభు ఆయన ప్రేమ కలిగిన వాడే, కనికరం కలిగిన వాడే. దహించు అగ్ని కూడా. అందుకని యెషయా గ్రంథం 49:9-10 ప్రకారము ఆయన యూదా గోత్రపు సింహము. ఆది కాండము యెషయా గ్రంథం 53:7 ప్రకారము గొర్రె పిల్ల. అందుకని ఆది కాండములో ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5-6లో చూస్తాము. యూదా గోత్రపు సింహము కనబడుతుంది, వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల కనబడుతుంది. యేసుని 2 రూపాలు కూడా ఆది కాండం 5వ అధ్యాయంలో చూస్తాం. యేసులో 2 రూపాలు ఉన్నవి. ప్రవచనాలు నెరవేరే. సాధారణంగా ఈ పోలిక ఎవరికీ ఉండదు. ఎవరినైనా చెప్తే సాధు అండి అని అంటారు. తర్వాత ఎవరినైనా చెప్తే కోపిస్టన్ అని అంటారు. కానీ 2 లక్షణాలు మిళితమైంది ఎవరినైనా చూస్తామంటే యేసులోనే చూస్తాం. ఆయన యూదా గోత్రపు సింహము, అదే టైంలో వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల. 2 ఎక్స్ట్రీమ్ నేచర్స్, 2 చాలా విపరీతమైన లక్షణాలు యేసులో మనము చూస్తాం. యేసు ప్రభు జీవితంలో 2 లక్షణాలని ప్రదర్శించాడు. ప్రేమని ప్రదర్శించాడు, రోషాన్ని ప్రదర్శించాడు. అయితే ఎక్కడ ప్రేమను ప్రదర్శించాలో అక్కడ ప్రేమను ప్రదర్శించాడు, ఎక్కడ రోషాన్ని ప్రదర్శించాలో అక్కడ రోషాన్ని ప్రదర్శించాడు. రోషం ప్రదర్శించవలసిన దగ్గర ప్రేమను చూపించలేదు, ప్రేమను చూపించవలసిన దగ్గర రోషాన్ని చూపించలేదు. ఎక్కడ ఏది ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం శాస్త్రులు పరిచయాలు ఉద్దేశించి ఆయన రోషాన్ని ప్రదర్శించి అంటున్నాడు కదా, గుడ్డు పరిచయులారా అన్నాడు, గ్రుడ్డి పరిసయ్యులారా అన్నాడు, సున్నం కొట్టిన సమాధుల్లారా అన్నాడు, గ్రుడ్డివారులారా అన్నారు, సర్ప సంతానం అన్నారు. రోషం చూపించాడు లేదా? ఎక్కడ రోషంగా మాట్లాడాలి, ఎక్కడ ఎవరిని కఠినంగా మాట్లాడాలో అలా మాట్లాడాడు. ఎక్కడ ఎవరిని సున్నితంగా కనికరముతో దయతో మాట్లాడాలో అక్కడ మాట్లాడు. పాపంలో పట్టబడిన స్త్రీ దగ్గరకు వచ్చి అమ్మా అన్నాడు, పరిసయ్యుల దగ్గరకు వచ్చి గుడ్డోడా అని అన్నారు. నిన్ను స్వస్థపరుస్తాను అని అన్నాడు, ఓ సర్ప సంతానం అన్నాడు. ఎక్కడ ఏ భాష వాడాలో ఆయనకి తెలుసు, ఎక్కడ ఎంత కఠినంగా ఉండాలో ఆయనకి తెలుసు. యేసు 2 లక్షణాల్ని సమతుల్యతతో ప్రదర్శించాడు. అందుకని యేసు ఒక నాణానికి ఒక బొమ్మని ఒకదాన్ని చూపించవద్దు. యేసు గొర్రెపిల్ల, యేసు సింహము, 2 లక్షణాలు ఆయనలో మనం చూస్తాము. భూమి మీద ఉన్నప్పుడు చూసాము, భవిష్యత్తులో కూడా చూస్తాము. ఆయన యూదా గోత్రపు సింహము, వధింపబడిన గొర్రె పిల్ల, 2 యేసు ప్రభువే. 2 ప్రవచనాలు యేసులో నెరవేరినాయి. అవునా కదా? ఇది చాలా క్లిష్టమైంది, ఎవరిలో అది నెరవేరదు. ఒకే టైంలో రెండు స్వభావాలు ఎవరిలో ఉండవు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు అలాగే ప్రదర్శించాడు. భవిష్యత్తులో పరలోకంలో కూడా చూసేటప్పుడు సింహముగా కనబడతారంట, గొర్రె పిల్లగా కనబడతారంట. ఎలా కనబడతారు తెలియదు, పరలోకం వెళ్ళిన తర్వాత గారు తెలియదు. అందుకని ఇది మిస్టరీ, ఇది ఒక మర్మము. ఈ మర్మం గురించి ఆది కాండములో యాకోబు ద్వారా ప్రవచించాడు, యెషయా ద్వారా దేవుడు ప్రవచించాడు. అది మెస్సియాలో నెరవేరింది, యేసు ప్రభులో నెరవేరింది. అందుకని యేసు ప్రేమ కలిగిన వాడు, రోషం కలిగిన వాడు. ఎక్కడ రోషం ప్రదర్శించాలో అక్కడ రోషాన్ని ప్రదర్శించాడు, ఎక్కడ ప్రేమను కనపరిచాలో అక్కడ ప్రేమను కనపరిచాడు. ఆయనకు తెలుసు ఎక్కడ ఎలాగ ఉండాలో. ఇది మొదటిది. రెండవది, మనం చూస్తే యేసు ప్రభుని గురించి ఇది చాలా క్లిష్టమైన ప్రవచనం అన్నాము, ఇది చాలా విచిత్రమైనది, ఒక మర్మము. ఎలాగూ ఎవరి జీవితంలో ఇలా ఉండదు. మిగతా దేవుడు దేవతల గురించి చెప్పబడే వారి విషయంలో యేసు ప్రభు విషయంలో పూర్తిగా భిన్నం. కొంతమంది అన్య మతస్థుల్లో వాళ్ళ దేవుని గురించి ఒకే రూపాన్ని చూపిస్తారు, కానీ యేసు ప్రభువులో 2 విభిన్నమైన ఆ లక్షణాలను మనం చూస్తాం.
ఒకే సమయంలో సింహము, ఒకే సమయంలో గొర్రెపిల్ల. రెండవది మనం చూసినట్లయితే యేసు ప్రభుని రాతిగా వాక్యము పోలుస్తుంది. చూడండి, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 28వ వచనం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే యేసును గూర్చి ఒక విధంగా అక్కడ ఉంటుంది. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 28వ వచనం. క్షమించండి, 8వ అధ్యాయము 16వ వచనం. 16 8వ అధ్యాయము 16వ వచనం. కట్టుము. చూడండి, చెప్తాను. 14వ వచనం చదవడం క్షమించండి. 8వ అధ్యాయం 14. అయితే చూడండి, ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను. చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇశ్రాయేలుకు 2 కుటుంబాలకు తగులు రాయిగాను, అభ్యంతరము కలిగించు బండగాను. మెస్సియా గురించి చెప్పబడిన ప్రవచనం. ఆయన తగులు రాయి అంట, ఆయన బండగా, అభ్యంతరము కలిగించు బండగా ఉండే రాయి. తగులు రాయి, అభ్యంతరకరపు రాయి. తగులు రాయి, అభ్యంతరకరపు రాయి. రెండో చూడండి, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది, విశ్వసించువాడు కలవు. ఇక్కడ ఆయనకి ఏ రాయి అని ఉంది? పునాది రాయి అంట, పరిశోధించబడిన రాయి అంట, అమూల్యమైన రాయి అంట, స్థిరమైన రాయి అంట, మూల రాయి అంట. ఎన్ని పేర్లు ఉన్నాయి? ఒకే రాయి ఇన్ని పేర్లు కలిగి ఉంది. 8వ అధ్యాయంలో ఏముంది? 8వ అధ్యాయంలో మనం చూసాం కదా, 14 వచనంలో అది తగులు రాయి, అది అభ్యంతరము కలిగించు బండరాయి. తగులు రాయి, అభ్యంతరము కలిగించు బండరాయి. 28వ అధ్యాయంలో పునాది రాయి, పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి, స్థిరమైన రాయి, మూల రాయి. ఇదొక రాయి. ఇన్ని రకాలుగా ఉంది. మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ అన్నిటికీ సమాధానం మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, చూడండి, పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. తర్వాత ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడను మాట లేఖనమునందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయను, మరియు అది అడ్డురాయి అడ్డుబండేను. ఇన్ని రాళ్ళు. మూలరాయి ఆయన అంట, అమూల్యమైన రాయి ఆయన అంట, అడ్డురాయి ఆయనే అంట, అడ్డుబండ ఆయనే అంట, నిషేధించబడిన రాయి ఆయన అంట. 118వ సంకీర్తన 118వ సంకీర్తన 22వ వచనం. 118వ సంకీర్తన 22వ వచనం మనం చూస్తే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. యేసు ప్రభు ఎవరంటే నిషేధించిన. ఇప్పుడు ఎన్ని రాళ్ళ గురించి మనం చూసాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో ఆయన గురించి అభ్యంతరకరమ రాయిగా ఉంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో పునాది రాయిగా ఉన్నాడు, అమూల్య రాయిగా ఉన్నాడు, స్థిరమైన రాయిగా ఉన్నాడు. కీర్తనలో 118లో మనం చూస్తే 22వ వచనంలో
అది తలరాయిగా ఉంది. వీటన్నిటికీ సమాధానంగా అంటే యెషయా గ్రంథం 8, యెషయా గ్రంథం 28, కీర్తనలో 118 ఇవన్నీ తీసుకుని వచ్చి పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు రాయించాడు. అన్ని రాళ్లకు సమాధానం యేసు ప్రభువే. ఆయనే మూలరాయి, ఆయనే అమూల్యమైన రాయి, ఆయనే అడ్డుబండ, ఆయనే అభ్యంతకరమైన రాయి, ఆయనే అన్నీ ఎవరు? చూడండి, యేసులో ఇవన్నీ నెరవేరినాయి. అమూల్యమైన రాయి యేసులో నెరవేరింది, మూలరాయి యేసులో నెరవేరింది, అభ్యంతరకరమైన రాయి యేసులో నెరవేరింది, పునాది రాయి యేసులో నెరవేరింది. ఒక రాయిగా అని పోల్చబడితే అదంతా యేసులోనే నెరవేరింది. ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో అక్కడ మరొక రాయి ఉంది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 45వ వచనములో అక్కడ ఒక రాయి ఉంది. చదవండి. దానియేలు గ్రంథం 2:40. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టుగా తమరు చూచి. అదొక రాయి. ఏంటి రాయి అంటే చేతి సహాయము లేని రాయి. చేతి సహాయము లేని రాయి అంటే అర్థం ఏమిటంటే ఆ రాయిని క్వారీ చేసినప్పుడు దాన్ని ఎవరు చేత్తో తీయలేదు, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. చేతి సహాయము లేని రాయి. వితౌట్ హ్యూమన్ హ్యాండ్స్ ద స్టోన్ కేమ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. చేతి సహాయము లేని రాయి ఎక్కడి నుంచో వచ్చింది. ఆ నెబుకద్నెజరు కలలో కనబడిన ఆ ప్రతిమ పాదాలని కొట్టింది, ఆ ప్రతిమ ముఖమైపోయింది. చేతి సహాయం లేని రాయి అంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, సడన్గా రాయి వచ్చింది. ఎవరా రాయి? యేసు ప్రభు. యేసు ప్రభు. చేతి సహాయం లేని రాయి అని ఎందుకన్నామో చెప్పమంటారా? యేసు ప్రభు ఎవరి సహాయం లేకుండా భూమి మీద పుట్టాడు. యేసు ప్రభు ఎవరి సహాయం లేకుండా, మరియమ్మ సహాయం తీసుకోలేదు, యోసేపు సహాయం తీసుకోలేదు. తెలుసా, యేసు ప్రభు మరియమ్మ గర్భంలో ఆయన ఒక పిండముగా రూపించబడ్డానికి కారణం మరియమ్మ కాదు, కారణం యోసేపు కాదు, కారణం పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని శక్తి ఆమెను ఏమైంది? కమ్ముకునెను. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ది హోలీ స్పిరిట్ పవర్. దేవుని శక్తి, పరిశుద్ధాత్ముడు, ఈ ఇద్దరు కలిసి ఒక పిండముగా ఇచ్చారు. కొంతమంది అంటారు మరియమ్మది ఏదో మరియమ్మది ఏమీ లేదు. మరియమ్మ యేసు ప్రభుకి ఇచ్చిందల్లా ఒకటి. ఏంటో చెప్పమంటారా? గర్భాన్ని ఇచ్చింది. షీ రెంటెడ్ హర్ వూమ్. మరియమ్మ గర్భాన్ని అద్దెకిచ్చింది యేసు ప్రభుకి 9 నెలలు అంతే. కానీ మరియమ్మది ఏది యేసు ప్రభులో లేదు. మరియమ్మది ఏది యేసు ప్రభులో లేదు. యోసేపుది యేసు ప్రభులో ఏమీ లేదు. మరియమ్మ గర్భాన్ని యేసు ప్రభుకి, ఆ పిండము ఎదగడానికి యేసు ప్రభుకి అద్దెకిచ్చింది ఫ్రీగా. ఎందుకంటే బిడ్డ ఎదగడానికి ఆహారం అవసరం. ఆ ప్లాసెంటా నుంచి ఆహారం వెళ్ళింది. చేతి సహాయము లేని రాయి అంటే ఎవరి ప్రమేయము లేకుండా యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆయన మరియమ్మ గర్భాన్ని తీసుకున్నాడు, అంతేగాని ఆయన మరియమ్మ ద్వారా జీన్స్ ఏవో వచ్చినట్టు కాదు. యోసేపుతో సంబంధం లేదు. చేతి సహాయము లేని రాయి. మానవ సహాయము లేకుండా యేసు ప్రభు భూమి మీదకి పుట్టాడు. కేవలం గర్భాన్ని ఆయన తీసుకున్నాడంతే. మరియమ్మ గర్భాన్ని తీసుకున్నాడు 9 నెలలు అంతే. చేతి సహాయము లేనిది. దేవుని ఏ మనిషి సహాయం లేకుండా ఆయన వచ్చాడు. ఏ మనిషి సహాయం లేకుండా కానీ ఆయన శిలువలో మరణించాడు. ఏ మనిషి సహాయం లేకుండా కానీ పునరుద్ధానుడయ్యాడు. చేతి సహాయము లేని రాయి అంటే అది యేసు ప్రభువే. ఎందుకంటే ఆయనే పునరుద్ధానం. చేతి సహాయము లేని రాయి అదొక రాయి. చేతి సహాయం లేని రాయి అదొక రాయి. అందుకని మనం అర్థం చేసుకుంటే యేసు ప్రభు ఎవరు అంటే, మొదటగా ఆయన యూదా గోత్రపు సింహము. అదే సమయంలో ఆయన గొర్రెపిల్ల. ఆయన సింహముగా ఉండాలి, గొర్రెపిల్లగా ఉండాలి. ఆ ప్రవచనాలు ఏంటో నెరవేర్పు చూశాను. రెండవది, యేసు ప్రభు ఒక రాయి. ఆయన ఒక చేతి సహాయము లేని రాయి, అంటే తండ్రి చేత పంపబడ్డాడు. చేతి సహాయము లేని రాయి వచ్చింది. ఆ ప్రతిమను
దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్న ప్రతిమను కాళ్ళ మీద కొట్టింది, తునకలైపోయింది, ముక్కలైపోయింది. అనగా అర్థం ఏంటంటే, ఒక రోజు నీ ప్రపంచాన్ని చేతి సహాయం లేని యేసు ప్రభు ముక్కలు చేయబోతున్నాడు. తర్వాత ఈ ప్రపంచాన్ని ఆయన ఏలుబడి చేయబోతున్నాడు. ఎవరు సహాయం ఆయనకు అవసరం లేదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఐఎమ్ హెల్పింగ్ జీసస్ అని. వీఆర్ నాట్ హెల్పింగ్ హిమ్, వీఆర్ టేకింగ్ హిస్ హెల్ప్. కొన్నిసార్లు అనుకోవచ్చు నేను ఆయనకి సహాయం చేయకపోతే ఆయనకు సువార్త జరుగుతుంది. నో నో నో. మనం ఏమీ చేయకపోయినా రాజ్య వ్యాప్తి జరుగుతుంది, ఆయన చేసుకోగలడు. మనం ఏమీ చేయకపోయినా ఆయన కార్యాలు జరుగుతాయి. అందుకని మనుషులుగా మనం ఎప్పుడు ఏమనుకోకూడదు, మనం ఏదో చేయబట్టే పరిచర్య జరుగుతుంది, నేనేదో చేయబట్టి ఆయన రాజ్యం విస్తరిస్తుంది, నేనేదో సువార్త ప్రకటన చేయబట్టి ఎంతమంది రక్షించబట్టినారు. నెవర్ నో. ఆయన ఎవరినైనా రక్షించుకోవడం నిమిషాల్లో సాధ్యం. ఆయన ఎవరినైనా రక్షించుకుంటాడు. మన సహాయం ఆయనకు అవసరం లేదు, కానీ మన సహాయం తీసుకుంటున్నాడంటే. అందుకని జాన్ వెస్లీ అంటాడు, 17వ శతాబ్దంలో జాన్ వెస్లీ అనే భక్తుడు అంటాడు, గాడ్ విల్ నాట్ డూ ఎనీథింగ్ వితౌట్ మ్యాన్, మ్యాన్ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ గాడ్ అంటాడు. అంటే అర్థం ఏంటండి, దేవుడు మనిషి సహాయం లేకుండా ఏది చెయ్యడం లేదు, చెయ్యలేదు కాదు. దేవుడు మనిషి సహాయం లేకుండా ఏమీ చేయడం లేదు. గాడ్ విల్ నాట్ డూ ఎనీథింగ్ వితౌట్ మ్యాన్. చెయ్యలేక కాదు, చేయడం లేదు. రెండవది, మనిషి దేవుని సహాయం లేకుండా ఏది చెయ్యలేడు. మ్యాన్ కెనాట్ డూ వితౌట్ ఎనీథింగ్, మ్యాన్ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ గాడ్. దేవుని సహాయం లేకుండా మనము ఏమీ చెయ్యలేము. కానీ మన సహాయం లేకుండా దేవుడు ఏదైనా చేయగలడు, కానీ చేయడం లేదు. మనిషి సహాయాన్ని తీసుకుంటున్నాడు. ఈ విశాలమైన విశ్వాన్ని ఆదికాండం 1వ అధ్యాయంలో వెలుగు కలుగునుగాక అన్నాడు, పై జలములు కింద జలములు వేరొగునుగాక అన్నాడు, ఆని నేల కలుగునుగాక అన్నాడు, పగల నీళ్ళకు సూర్యుడు, రాత్రి నీళ్ళకు ఆ చంద్రుడు నక్షత్రాలు కలుగునుగాక అన్నాడు, సముద్రపు చేపలని ఆకాశ పక్షులు కలుగునుగాక అన్నాడు. ఎవరు సహాయం తీసుకొని ఇవన్నీ సృష్టించాడు? మన సహాయం తీసుకున్నాడా? సైంటిస్టుల సహాయం తీసుకున్నాడా? ఎవరి సహాయం లేదు. తన వాక్కు ద్వారా విశ్వాన్ని సృష్టించినోడు మన సహాయం లేకుండా భూమి మీద ఏమీ చెయ్యలేడా? చెయ్యగలడు. కానీ మన సహాయం ఎందుకు తీసుకుంటున్నాడంటే, ఈ స్వార్థ ప్రకటనలో జాగ్రత్త వినండి, మన సహాయం ఎందుకు తీసుకుంటున్నాడంటే, చిన్నపిల్లలు మనం ఏదో మోస్తూ ఉంటాం, మనం ఏదో బకెట్లో నీళ్లు మోస్తూ ఉంటాం, చిన్న బ్యాగ్ మోస్తూ ఉంటాం. చిన్నప్పుడు అరే నాన్న నువ్వు కూడా వచ్చి బ్యాగ్ మొయ్యరా అంటాం. ఆడు కూడా వస్తాడు, చిన్నోడు బ్యాగ్ను మోస్తాడు. అప్పుడు మనం ఏమంటాం, బ్యాగ్ అంతా ఈడే మోసాడని అంటాం. వాడు ఏమవుతాడు? హ్యాపీ ఫీల్ అవుతాడు. చిన్నపిల్ల ఏమవుతాడు? అబ్బో డాడీకి నేనేం చేశాను, హెల్ప్ చేశాను అంటాడు. కానీ అది చేసిందల్లా ఏంటంటే ఒక హ్యాండ్ ఇలా వేసాడు అంతే. మోసింది ఎవరివి? మనం. దేవుడు ఆయన చేస్తున్న కార్యాల్లో మనకు ఒక హ్యాండ్ ఇలా వేయిస్తున్నాడు. అన్నీ చేస్తుంది ఆయనే. మనకు సంతోషం, సంతృప్తిని ఇస్తున్నాడు. అంతేగాని మనం చేసేవి కాదు, ఆయన చేస్తున్నాడు, మన హ్యాండిల్ వేస్తున్నాం అంతే. మ్యాన్ కెనాట్ డూ వితౌట్ గాడ్, బట్ గాడ్ కెన్ డూ వితౌట్ మ్యాన్. నేను లేకుండా, మనం లేకుండా ఏది జరగదు అని అనుకోవద్దు. మనం లేకుండా దేవుడు ఏదైనా చేయగలడు. ఈ విశ్వాన్నే సృష్టించినోడు ఏమీ చేయలేడంటే చేస్తాడు. మన చెయ్యలకు వేయించి ఆ పని మనం చేసేమనే క్రెడిట్ మనకి ఇవ్వడానికి, మనం సంతోషించడానికి దేవుడు మనల్ని పాలుభాగస్తులుగా చేస్తున్నాడు. నెవర్ థింక్ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ గాడ్ వితౌట్ గాడ్స్ హెల్ప్. ఎప్పుడు మనం అనుకోకూడదు దేవునికి ఏదో నేను చేస్తున్నాను అని. దేవునికి ఏదో నేను చేస్తున్నాను, దేవుని సహాయముతోనే చేస్తున్నాను. అంతేగాని నా జ్ఞానము, ఆయన సహాయముతోనే, ఆయన సామర్థ్యంతోనే, ఆయన కృపతోనే చేస్తున్నాను. నేనేదో చేస్తున్నాను ఎప్పుడు అనుకోకూడదు. He can do anything without you and me. అందుకని మనం చూస్తే ఈ రాయి గురించి ఎన్ని ప్రవచనాలు చూసాం మనము. యెషయా 8 చూసాం, యెషయా 28 చూసాం, కీర్తనలు 118 చూసాం, దానియేలు 2 చూసాం. వీటన్నిటికీ ముగింపుగా 1 పేతురు 2వ అధ్యాయం 5 నుంచి చూసాము. ఆ రాయి, ఆ చేతి సహాయం లేని రాయి, ఆ అమూల్యమైన రాయి, ఆ అభ్యంతరకరమైన రాయి, ఆ మూల రాయి, ఆ పునాది రాయి ఎవరు? యేసుప్రభు. అరే ఇన్ని రాళ్ళు ఒక్కరే ఎలాగయ్యాడు? అదే మిస్టరీ, అదే మర్మం, అదే మర్మం. యేసు ప్రభువులో ఆ మర్మం నెరవేరింది.
ఆయనే అమూల్యమైన రాయి అంట, ఆయనే పునాది రాయి అంట, ఆయనే మూల రాయి అంట, ఆయనే అభ్యంతరకరమైన రాయి అంట, ఆయనే చేతి సహాయం లేని రాయి అంట. ఎలాగో ఇన్ని టైటిల్స్ ఒక్కరికి ఎలాగొచ్చినాయి? వచ్చినాయి ఎందుకంటే ఆయన యేసు ప్రభు, ఆయన దేవుడు. మర్మం, ఒకే సమయంలో సింహము, ఒకే సమయంలో గొర్రె. మర్మం, ఆయనే రాయి, మర్మం. ఇప్పుడు కొన్ని కఠినమైన చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మనం చూసినట్లయితే ఆదికాండము 38వ అధ్యాయంలో 3వది 2 చెప్పాను కదా, మర్మములు. యేసు జననములో మర్మములు చెప్పాను. యేసు జననములో మరొక మర్మం చూస్తే ఆదికాండం 38వ అధ్యాయంలో, ఆదికాండము మనం చూసినట్లయితే 28వ అధ్యాయమా చూడండి, ఆదికాండము 38వ అధ్యాయం అనుకుంటా. చూడండి, ఆదికాండం 38వ అధ్యాయము 29, 30 వచనాలు. 3వ మర్మము, ఆదికాండం 38వ అధ్యాయము 29, 30 వచనాలు. అతడు తన చెయ్యి వేసి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటకు వచ్చెను. అప్పుడు ఆమె, నీవేళ భేదించుకుని వచ్చితివనెను. అందుచేత అతనికి పెరేసు అని పేరు పెట్టెను. తరువాత తన చేతికి తొగరు గల అతని సహోదరుడు బయటకు వచ్చును. అతనికి జరాహు అని పేరు పెట్టెను. యూదాకి తామారికి పుట్టిన బిడ్డలు ఇద్దరు. మొదటి బిడ్డ పేరు పెరస్సు, రెండో బిడ్డ పేరు జరహు. వీళ్ళిద్దరూ అక్రమ సంబంధము ద్వారా పుట్టారు. కొన్నిసార్లు హైందవులు ఇటువంటి వాటినే చూపిస్తూ ఉంటారు. యూదా తన సొంత కోడలతో పాపం చేసి 2 కుమారులని కన్నాడు. అయితే ఆమె కోడలనే విషయము యూదాకి తెలియక, కానీ ఆమెకు తెలుసు ఈయన మామగారని. అందుకని యూదా సొంత కోడలతో పాపం చేయడం ద్వారా తెలియక చేశాడు. 2 కుమారులు పుట్టారు. మొదటి వాని పేరు పెరస్సు, రెండో వాని పేరు జరహు. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే చూడండి, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసే, గాయము నొందిన వృషణములు గలవాడే గాని, మర్మాంగము కోయబడ్డ వాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. ఇది ముఖ్యమైనది. కుండు యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి 10 తరముల వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. కుండు యెహోవా సమాజంలో చేరకూడదు. కుండు అంటే ఫర్బిడెన్ సన్, నిషేధించబడిన సంతానము. కుండు అంటే నిషేధించబడిన సంతానం. మరి యూదా గోత్రములో నుంచే మెస్సియా రావాలి. మరి యూదా గోత్రములో పాపం వచ్చింది, మరి కుండు కదా. యూదా గోత్రములో నుంచే మెస్సియా రావాలి, కానీ యూదా గోత్రములో పాపం వచ్చింది. యూదా గోత్రములో కుండు ఉన్నాడు అంటే నిషేధించబడిన వారు ఉన్నారు, అనగా అక్రమ సంతానముగా పుట్టిన వారు ఉన్నారు. అక్రమ సంతానముగా జన్మించిన వారు 10వ తరం వరకు వాళ్ళు యెహోవా సమాజములో చేరకూడదు, అంటే యూదులుగా పరిగణించరు. 10వ తరం వరకు వాళ్ళు యూదులుగా పరిగణించరు. మరి ఎలాగా? యూదా గోత్రములోంచి మెస్సియా రావాలి, కానీ యూదా గోత్రములోనే కుండు పుట్టాడు. మరి ఎలాగూ? మరి ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనములో 9-10 వచనంలో యూదా గోత్రపు సింహం అన్నాడు. యూదా గోత్రములో నుంచి ఆయన రావాలి, కానీ యూదా గోత్రములోనే పాపం వచ్చింది. యూదా గోత్రములోనే కుండు ఉన్నాడు, అక్రమ సంతానం ఉంది. వాళ్ళు యెహోవా సమాజములో చేరకూడదు. ఎంతవరకు? 10వ తరం వరకు చేరకూడదు. దేవుడు ఏం చేశాడో చూడండి. మీకు అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. ఇవే మర్మములతో కూడిన వచనాలు. బైబిల్లో మర్మాలు ఏమీ లేవు, కానీ మర్మములతో కూడిన వచనాలు దేవుడు ఎంత అద్భుతంగా నెరవేర్చాడు. ఎందుకంటే క్రిస్మస్లో గొర్రెల కాపరులు, జ్ఞానులు, సత్రం, అవన్నీ అయిపోయినాయి. వాటి గురించి ఇంక మాట్లాడద్దు, ఇంకా తెలుసుకోవడానికి చాలా ఉన్నాయి. అందుకని వాటి గురించి మనం ధ్యానం చేయడం మానేసి
లోతైన సత్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు కుండుల్ని ఎలా తప్పించాడో చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము, అక్కడ వంశావళి చూస్తాం, యోసేపు వంశావళి చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు చదివితే మీకు యూదా సంతానం కనబడతారు. చదవండి అమ్మా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 3 నుంచి 5వ. యూదా తామారునందు పెరేజును చెరాహును కనిను. పెరేజు ఎస్రోమును కనిను. ఎస్రోము ఆరామును కనిను. ఆరాము అమ్మినాదాబును కనిను. అమ్మినాదాబు నైసోను కనిను. నైసోను షల్మానును కనిను. షల్మాను రాహాబునందు బోయజును కనిను. బోయజు రూతునందు ఓబేదును కనిను. ఓబేదు యెషీని కనిను. యెషీ రాజైన దావీదును కనిను. మీరు ఒక్కసారి లెక్కిస్తే 3వ వచనం నుంచి 5వ వచనం వరకు 10 తరాల తర్వాత దావీదు 10 తర్వాత ఉంటాడు. 10 తరాల తర్వాత కనబడతాడు. ఈ తరాలు జాగ్రత్తగా గమనిస్తే, ఎందుకంటే కుండుడు పుట్టాడు యూదా గోత్రములో. యూదా గోత్రములో శాపం ఉంది. యూదా గోత్రములో అపవిత్రత ఉంది. అయితే దేవుడు అన్నాడు, ఈ శాపము 10 తరాల వరకు ఉంటుంది. 10 తరాల తర్వాత ఈ శాపం పోతుంది. అందుకని దేవుడు ఏం చేశాడంటే 10 తరాల వరకు దావీదుని తీసుకురాలేదు. ఆ తర్వాత దావీదుని తీసుకుని వచ్చాడు. అందుకని మీరు ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే యూదా తామారునందు పెరెజును కనినని చూస్తాము. చివరిగా 5వ వచనములో చూస్తే యెషీనందు రాజైన దావీదును కనినని చూస్తాం. యెషీనందు రాజైన దావీదును కనినని చూస్తాం. బైబిల్లో ఎక్కడ చూసినా మీరు గమనించండి, బైబిల్లో ఎక్కడ చూసినా యూదా తర్వాత ఎవరు వస్తారంటే దావీదే వస్తాడు. కానీ మధ్యలో చాలామంది ఉన్నారు. జాగ్రత్తగా వాక్యాన్ని గమనిస్తే ఇక్కడ మీరు చూస్తే 3వ వచనంలో యూదా ఉంటాడు. 5వ వచనం 6వ వచనంలో ఎవరుంటారు? దావీదు ఉంటాడు. కానీ యూదా తర్వాత దావీదుకు ముందు ఎవరి పేర్లైనా దేవుడు ఎప్పుడైనా ప్రస్తావించాడా? ఎవరి పేర్లైనా దేవుడు ప్రస్తావించాడా? ఎక్కడైనా బైబిల్ గ్రంథములో యేసు ప్రభు పెరెస్ కుమారుడు, జెరహు కుమారుడు, ఎస్రోను కుమారుడు, ఆరాము కుమారుడు, అమ్మినాదాబు కుమారుడు, నయస్రోను కుమారుడు, షల్మాను కుమారుడు, బోయజు కుమారుడు, ఓబెదు కుమారుడు, యెషీ కుమారుడు అని అన్నాడా? ఎక్కడ? యేసు ప్రభు ఏమని పిలువబడ్డాడంటే దావీదు కుమారుడనే పిలువబడ్డాడు. తర్వాత ముందు యూదా కుమారుడనే పిలువబడ్డాడు. మధ్య పేర్లు ఎక్కడ బైబిల్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఎందుకు మధ్యలో ఉన్న పేర్లు ఎవరివి చెప్పలేదంటే వాళ్ళందరూ ఎవరు? శపితమైన వాళ్ళు. 10 తరాల వరకు యెహోవా సమాజంలో వాళ్ళు చాలా. అందుకని యేసు ప్రభుని ఆదికాండం నుంచి ఎక్కడ చూసినా యూదా గోత్రం అంటారు, దావీదు కుమారుడు అంటారు. అంతేగాని షల్మాను కుమారుడు, నయస్సాను కుమారుడు, బోయజు కుమారుడు, అమ్మినాదాబు వాళ్ళ పేర్లతో మెస్సయ్య ఎప్పుడైనా పిలువబడ్డా? పిలువబడలేదు. ఎందుకో చెప్పమంటారా? 10 తరాలు శాపమైన తరాలు. వారు కుండుడు, శపించబడిన వాళ్ళు. ఎందుకంటే అక్రమ సంబంధముగా పుట్టిన వాళ్ళు, శపించబడిన వాళ్ళు యెహోవా సమాజములో 10 తరముల వరకు చేరకూడదు. దేవుడు చేర్చలేదు. దావీదు నుంచే తీసుకుని వచ్చాడు. అక్కడ యూదా పేరు చెప్పాడు, తర్వాత దావీదు పేరే చెప్తాడు. మధ్యలో ఎవరి పేర్లు ఎప్పుడు దేవుడు ప్రస్తావన ఉండదు. వాక్యములో ఎక్కడా కూడా యూదా గోత్రం అంటాడు, దావీదు కుమారుడు అంటారు, యూదా గోత్రం అంటారు, దావీదు కుమారుడు అంటారు, పెరెస్ కుమారుడు, ఈ పేర్లు ఎక్కడైనా చెప్పారా బైబిల్లో? చెప్పలేదు. ఎందుకంటే అవన్నీ ఏంటి? కుండుళ్ళు, శపితమైన వంశానికి సంబంధించిన వాడు. ఎంత అద్భుతమో చూడండి. ఇదొక మర్మం. యేసు పుట్టుకలో ఇదొక మర్మం. యూదానే మెన్షన్ చేయించాడు, తర్వాత దావీదునే చెప్పించాడు. ఈ మధ్యలో ఎవరి పేరు ప్రస్తావన లేదు. పొరపాటుని ఎవరి పేరుతోనైనా ప్రస్తావన వస్తే
వాళ్ళు శపితమైన వంశానికి సంబంధించిన వాళ్ళు. మెస్సియాగా ఉండే అర్హత యేసు ప్రభు కోల్పోయేవాడు. కానీ ఎవరి పేరు, పెరజు నుంచి మీరు చూస్తే యెషయా వరకు ఎవరి పేరుతో యేసు ప్రభు పిలవలేదు. దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. యెషయి కుమారుడుగా పిలువబడ్డాడా? బోయజ్ కుమారుడుగా పిలువబడ్డాడా? నయస్సోను పిలువబడ్డాడు. ఎప్పుడూ పిలువబడలేదు, పిలువబడకూడదు. ఎందుకంటే వీళ్ళెవరు? శపితమైన వాళ్ళు. మీకు అర్థమైందా? అర్థం చేసుకోండి. మర్మముతో కూడిన సత్యాలు. యేసు జననములో ఎంత అద్భుతం జరిగిందో మనం చూడాలి. అందుకని యూదా పాపం చేశాడు తామారు చేత. దాని ద్వారా 10 తరాల వరకు శాపం వచ్చింది. ఆ తర్వాతే శాపం పోయింది. కానీ యూదా గోత్రములో నుంచే మెస్సియా రావాలి. మరి ఆ గోత్రములో నుంచే దావీదు వచ్చాడు. కానీ దావీదుకి వచ్చే టైంకి శాపం పూర్తిగా ఏమైపోయింది? తొలగిపోయింది, క్లీన్ అయిపోయింది. తరాలు క్లీన్ అయిపోయినాయి. ఇప్పుడు దావీదు నుంచి ఫ్రెష్గా తాజాగా తరం మొదలైంది. దేవుడు అద్భుతం. అది ఈ వాక్యాలు మీకు అర్థమైతే వాక్యం ఎంత గొప్పదో, దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత పర్ఫెక్ట్గా ప్రవచనాలు వాక్యాన్ని నెరవేర్చాడో మీకు అర్థమవుతుంది. ఇది 3వది. 4వది కూడా చెప్తున్నాను చూడండి. 4వది హోషేయ గ్రంథము 11వ అధ్యాయం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము ఒకసారి తెరిచి చూసినట్లయితే 4వ మర్మము అక్కడ మనం చూస్తాం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఏళ్ల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశములో నుండి పిలిచింది. మెస్సియా ఐగుప్తు దేశములో నుంచి రావాలి. మెస్సియా ఐగుప్తు దేశములో నుంచి రావాలి. అది ఎలా కుదురుతుంది? యేసు ప్రభు ఐగుప్తు దేశములో నుంచి రావాలంట. అది ఎలా కుదురుతుంది? ఇదొక ప్రవచనం. మీకా గ్రంథం 5:2 ప్రకారము యేసు ప్రభు ఎక్కడ పుట్టాలి? బెత్లెహేములో పుట్టాలి. చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయం. యెషయా గ్రంథము 11వ అధ్యాయములో మరొక ప్రవచనం ఉంటుంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ వచనం. యెషయి మొద్దు నుండి ఆ చిగురు పుట్టును, వాని వేళ్ళ నుండి యెహోవా ఆత్మ ఆ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారముగు ఆ తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. సరే, ఆయన 7 లక్షణములు కలిగిన ఆత్మ కలిగిన వాడు అని మనం చూస్తాం. ఇప్పుడు మెస్సీ ఐగుప్తు నుంచి రావాలి. కానీ యేసు ప్రభు ఎక్కడ పుట్టారు? బెత్లెహేములో పుట్టారు. మరి బెత్లెహేములో పుడితే మరి ఐగుప్తు నుంచి ఎక్కడ వస్తారు? ఆయన బెత్లెహేములో పుడితే ఐగుప్తు నుంచి ఎక్కడ వస్తాడు? ఫ్యాన్ వేయాలి. బెత్లెహేములో పుడితే ఐగుప్తు నుంచి ఎలాగ వస్తాడు ఆయన? చూడండి, దేవుడు ఏం చేశాడు. యేసు ప్రభు బెత్లెహేములోనే పుట్టాడు. బెత్లెహేములోనే 3-4 సంవత్సరాలు పెరిగాడు. దాదాపు 2 సంవత్సరాలు అక్కడే పెరిగాడు ఆయన. తర్వాత ఏం జరిగిందంటే జ్ఞానులు యేసు ప్రభుని చూడడానికి వచ్చారు. ఇప్పుడు జ్ఞానులు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని ఎక్కడికి వచ్చారు? హేరోదు రాజు దగ్గరకు వచ్చారు. జ్ఞానుల్ని బబులోను నుంచి, తూర్పు దిక్కు నుంచి నడిపిస్తుంది ఎవరు? నక్షత్రం. నక్షత్రం ఏదైనా హేరోదు రాజమందిరం మీద ఆగిందా? మరి నక్షత్రం ఆగినప్పుడు వాళ్ళు ఎందుకు అక్కడ ఆగారు? అంటే వాళ్ళు అనుకున్నారు రాజుల ఇంట్లోనే పుడతాడు అనే ఒక మానవ ఆలోచన ఉంది. రాజు కదా, రాజుల ఇంట్లో పుడతాడని హేరోదు దగ్గరకు వచ్చారు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నా అన్నారు. ఇక్కడ ఎవరు పుట్టలేదు. కలవరపడ్డాడు. రాజు ప్రధాన యాజకుల్ని, శాస్త్రులను పిలిపించాడు, లేఖనాలు తెరిపించాడు. యోదయ దేశం బెత్లెహేములో పుడతారు అని అక్కడ రాయబడి ఉందని ప్రధాన యాజకులు, శాస్త్రులు అన్నారు. అప్పుడు రాజు అన్నాడు, మీరు వెళ్ళి చూసి రండి, పూజించండి, నేను కూడా వచ్చి పూజిస్తానని అన్నాడు.
జ్ఞానులు వెళ్ళారు, యేసు ప్రభుని పూజించారు, బహుమానాలు ఇచ్చారు. ఆ తర్వాత దేవదూత వారికి ప్రత్యక్షమై మీరు వెళ్ళొద్దు, వేరే మార్గంలో వెళ్ళిపోండి దేవదూతుల ద్వారా చెప్పబడ్డారు. జ్ఞానులు తనను మోసం చేశారని హేరోదు కోపం వచ్చింది. అందుకనే 2 సంవత్సరాల లోపున్న బిడ్డలందరినీ హేరోదు చంపాలనుకున్నాడు. మరి హేరోదు చంపాలనుకున్నాడు కాబట్టి అప్పుడు యోసేపుకి, మరియకి దేవదూత ప్రత్యక్షమే అంటాడు, బాలుడిని ఎక్కడ తీసుకెళ్ళిపోవాలి? ఐగుప్తు తీసుకెళ్ళి. ఎంత చరిత్ర జరిగిందో చూడండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం జరగాలి. ఇదిగో నా కుమారుని నేను ఐగుప్తు నుండి పిలిచితిని. అంటే యేసు ప్రభు ఐగుప్తులోకి వెళ్ళాలి. యేసు ప్రభుని ఐగుప్తు నుంచి తీసుకుని రావాలి. బెత్లెహేంలో పుట్టినోడు ఐగుప్తుకి ఎందుకు వెళ్తాడు? సో బెత్లెహేంలో పుట్టినవాడు, బెత్లెహేంలో 2 సంవత్సరాలు పెరుగుతున్నవాడు ఐగుప్తుకి వెళ్ళాలంటే దేవుడు కొంత చరిత్రను జరిగించాడు. ఎలా జరిగించాడంటే జ్ఞానులు హేరోదు దగ్గర తీసుకుని వెళ్ళాడు. జ్ఞానుల ద్వారా హేరోదు కలవరపడ్డాడు. తర్వాత హేరోదు చంపాలనుకున్నాడు. జ్ఞానులు మోసం చేశాడని గుర్తించారు. తర్వాత హేరోదు చంపాలనుకున్నాడు. హేరోదు చంపుతాడు కాబట్టి ఈ శిశువుని తీసుకుని వెళ్ళి మరియ, యోసేపులు ఐగుప్తుకి వెళ్ళమని దేవదూత ద్వారా చెప్పించాడు. ఇంత చరిత్ర జరిగింది కాబట్టి యోసేపు, మరియలు యేసు ప్రభుని ఐగుప్తుకు తీసుకుని వెళ్ళారు. కొంతకాలం ఐగుప్తులోనే మరియ, యోసేపులు, బాలుడైన యేసు ఉన్నారు. తర్వాత హేరోదు చనిపోయాడు. అప్పుడు ఐగుప్తు నుంచి యేసుని మళ్ళీ బెత్లెహేముకి తీసుకుని వస్తున్నారు. ప్రవచనం నెరవేరింది లేదా? ఐగుప్తు నుంచి నా కుమారుడిని నేను పిలిచితిని. దాంట్లో ప్రవచనం నెరవేర్పులో దేవుడు ఎవరిని వాడుకున్నాడు? జ్ఞానులను వాడుకున్నాడు. జ్ఞానులు మోసం చేసేటట్టుగా వాడుకున్నాడు. హేరోదును వాడుకున్నాడు. హేరోదు కోపం వచ్చేటట్టుగా చేసుకున్నాడు. హేరోదు 2 సంవత్సరాల లోపున్న పిల్లలందరినీ చంపాలి, ఇది ఒక ఆజ్ఞను ఇచ్చాడు. దేవుడు వీళ్ళందరినీ ఏం చేశాడు? వాడుకున్నాడు. ఎందుకంటే హోషేయ 11 1వ వచనం ఏమవ్వాలి? నెరవేరాలి. ఐగుప్తు నుంచి నా కుమారుణ్ణి పిలిచితిని. ఇదొక మర్మం. అంటే ఐగుప్తులోనికి పంపాలి, తర్వాత ఐగుప్తు నుంచి తీసుకుని రావాలి. ఐగుప్తులోనికి పంపాలంటే ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయం చాలా వరకు జరగాలి. దేవుడు జరిగించాడు. బెత్లెహేములో పుట్టడానికి కైసర్ ఐగుప్తును వాడుకున్నాడు. ఐగుప్తులోకి నడిపించడానికి హేరోదును వాడుకున్నాడు. నజరేతులోకి తీసుకుని రావడానికి అర్కలైను వాడుకున్నాడు. దేవుడు 3 రాజులను వాడుకున్నాడు. 3 ప్రవచనాలు నెరవేరడానికి 3 రాజులను వాడుకున్నాడు. బెత్లెహేములో జన్మించాలంటే కైసర్ ఐగుప్తును వాడుకున్నాడు, ప్రజాసంఖ్య రాయించేటట్టుగా. ఐగుప్తు నుంచి రావాలంటే హేరోదును వాడుకున్నాడు చంపడానికి. హేరోదును వాడుకున్నాడు. దేవుడే హేరోదును వాడుకున్నాడు. ఎవరిని వాడుకున్నాడు? దేవుడే హేరోదును వాడుకున్నాడు. తర్వాత నజరేతులో పెరగడానికి ఎవరిని వాడుకున్నాడు అంటే అర్కలైను వాడుకున్నాడు. ఎందుకంటే మెస్సియా బెత్లెహేములో పుట్టాలి, యెరూషలేములో లేక ఆ బెత్లెహేములో కానీ నజరేతులో కానీ పెరగాలి. 3వది యెరూషలేములో ఆయన జీవించి సిలువలో ప్రాణం పెట్టాలి. మెస్సియాకి 3 స్థలాలు ఉన్నాయి. ఒకటి బెత్లెహేము, ఒకటి ఐగుప్తు, ఒకటి నజరేతు. 3 స్థలాల్లో ఏం జరగాలో అదే జరిగింది. బెత్లెహేములో పుట్టాలి, పుట్టాడు. ఐగుప్తులోకి వెళ్ళాడు. నజరేతులో పెరిగాడు. మరి ఎన్ని జరగాలంటే ఎవరిని వాడుకోవాలి? 3 వాడుకున్నాడు. బెత్లెహేములో పుట్టడానికి కైసర్ ఐగుప్తును వాడుకున్నాడు. ఐగుప్తుకి వెళ్ళడానికి హేరోదును వాడుకున్నాడు. నజరేతులో పెరగడానికి అర్కెలైను వాడుకున్నాడు. మర్మం ఎవరు చేయగలరు? అని ఇటువంటి మర్మాలు ఎవరు నెరవేర్చగలరో చెప్పండి. అందుకని యేసు ప్రభు గొప్ప దేవుడు, చాలా గొప్ప దేవుడు. అందుకని గొర్రెల కాపర్ల గురించి మానేసేయండి, నేర్చుకోవద్దు, అయిపోయింది. ఈ గొర్రెల కాపర్లు, నక్షత్రం గురించి అవదు, అయిపోయింది. పాఠాలు నేర్చుకుని అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి. ఈ సంవత్సరం నేను చెప్పలేకపోతున్నాను. ఇంకో 4 రోజులు చెప్పగలం క్రిస్మస్ గురించి. ఇటువంటి మర్మములతో కూడిన వచ్చిన భాగాలు యేసు జననములో దేవుడు ఎంత అద్భుతంగా నెరవేర్చాడు. అందుకని ఈరోజు 4 విషయాలు మీకు చెప్పాను. ఒకటి, ఆయన యూదా గోత్రపు సింహమై ఉండాలి, అదే సమయంలో గొర్రె పిల్ల అయి ఉండాలి. నెరవేరిందా లేదా? నెరవేరింది. ఆయన మూల రాయిగా ఉండాలి, అమూల్యమైన రాయిగా ఉండాలి, ఆయన పునాది రాయిగా ఉండాలి. అన్ని రాళ్ళు ఆయనే, చేతి సహాయము లేని రాయిగా ఉండాలి. అన్ని రాళ్ళు ఆయనే, అన్ని రాళ్ళుగా ఆయనే ఉన్నాడు. ఇన్ని ప్రవచనాలు నెరవేరు.
మూడవది యూదా గోత్రంలో పుట్టాలి, దావీదు కుమారుడుగా పిలువబడాలి. కానీ శాపం ఉంది, 10 తరాల వరకు శాపం ఉంది. శాపాన్ని తెలుగుగా దేవుడు తప్పించాడు. నాలుగవది ఆయన బెత్లెహేములో పుట్టాలి, ఐగుప్తు నుంచి రావాలి, నజరేతులో పెరగాలి. 3 ఊర్లకు ఆయన తిప్పాలి. యేసుప్రభుని ఎన్ని ఊర్లకు తిప్పాలి? 3 ఊర్లకు తిప్పాలి. 3 ఊర్లలో ఆయన తిప్పడానికి 3 చక్రవర్తులను వాడుకున్నాడు. కైసర్ ఐగుస్తును వాడుకున్నాడు, హేరోదు రాజును వాడుకున్నాడు, అర్కలైను వాడుకున్నాడు. 3 స్థలాలకు సంబంధించిన వ్యక్తిగా ఆయన్ని చేశాడు. అద్భుతం, మర్మాలు యేసు జీవితంలో నెరవేరు. అనగా అర్థం ఏంటో చెప్తున్నాను. ఇవన్నీ చరిత్రలో జరిగినవి, యేసు జనంలో జరిగినవి. మనం ఏంటి అన్వయించుకోవాలంటే, ముగింపులో చెప్తున్నాను, బల్లో పాల్గొందాం. మనం అన్వయించుకోవాల్సింది ఏంటంటే, ఆయన ప్రణాళికలో భాగంగా ఏదైనా చేస్తాడు. ఆయన సార్వభౌముడు. రాజులని, చక్రవర్తుల్ని ఆయన ప్రణాళికలో భాగంగా వాడుకున్నాడు. ఈ రోజున ప్రపంచంలో ఉన్న ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని, నియంతల్ని ఆయన ప్రణాళికలో భాగంగానే వాడుకుంటున్నాడు. నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ని ఆయన ప్రణాళికలో భాగంగానే వాడుకుంటున్నాడు. మన దేశ ప్రధానమంత్రి మోడీ గారిని ఆయన ప్రణాళికలో భాగంగానే వాడుకుంటున్నారు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ని ఆయన ప్రణాళికలో భాగంగానే వాడుకుంటున్నాడు. ప్రపంచంలో ప్రతి దేశము నాయకుల్ని ఆయన ప్రణాళికలో భాగంగానే వాడుకుంటున్నారు. మనకు తెలియదు, భవిష్యత్తులో తెలుస్తుంది. అందరూ ఆయన చేతిలో కీలు బొమ్మలు, అందరూ ఆయన నడిపిస్తున్నట్టుగానే నడుస్తూ ఉన్నారు. అది వాళ్ళకి తెలియదు. కైసర్ ఐగుస్తు అనుకున్నాడు, ప్రజాసంఖ్య రాయాలని నాకు ఒక మనసులో ఆలోచన వచ్చింది కాబట్టి ఈ ప్రజాసంఖ్య రాయిస్తున్నాను అనుకున్నాడు. కానీ ప్రజాసంఖ్య రాయించాలి, వీళ్ళు ఆ నజరేతు నుంచో ఎక్కడికి రావాలి? బెత్లెహేము. ఇంటి యేసుప్రభు బెత్లెహేములో పుట్టారు. కానీ ఆయనకి తెలియదు దేవుని ప్రణాళికలో భాగంగా ప్రజాసంఖ్య వ్రాయిస్తున్నానని. ఆయనకు తెలియకుండానే చట్టం వచ్చింది. ఆయనకు తెలియకుండానే హేరోదు చట్టం చేశాడు. ఏమీ తెలియకుండానే అర్కలై చట్టం చేశాడు. ఈ రోజున ప్రపంచంలో ఏదో వాళ్ళకు అనుకూలంగా యాంటీ కన్వర్షన్ లాసు, ఏవో చట్టాలు వస్తున్నాయని అనుకుంటాం. కానీ వీటన్నిటిలో దేవుని ప్రణాళిక ఉంది అని అనుకుంటున్నారా? లేకపోతే దేవుడికి తెలియకుండా దేవునికి వ్యతిరేకంగా భూరాజులు, చూడండి ఒక వచనాన్ని చూపిస్తాను. ఆ వచనం చూస్తే మనకి నవ్వు వస్తుంది. ఆ వచనం చూస్తే దేవుడు నవ్వుకుంటున్నాడంట. మరి కీర్తనలు 2వ అధ్యాయం, కీర్తన 2వ కీర్తన 3-4 వచనాలు చదువుతున్నాను చూడండి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడు నవ్వుతూ, చాలు ఏం చేస్తున్నాడు? నవ్వుచున్నాడు. తర్వాత ఏం చేస్తాడు? అపహసిస్తున్నారు. కీర్తన 2:3 వచనం చూస్తాం. వీళ్ళందరూ దేవునికి వ్యతిరేకంగా విరోధంగా ఉన్నారంట. దేవునికి వ్యతిరేకంగా ఆలోచనలు చేస్తున్నారంట. ఎవరు? భూరాజులు, ప్రధానులు, ప్రెసిడెంట్స్, నియంతలు, చక్రవర్తులు, ఈ రాజకీయ నాయకులు దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తే దేవుడు పక్కపక్క నవ్వుకుండా చెయ్యండి బాబు, చెయ్యండి. దేవుడు నవ్వుకుంటున్నాడంట, అపహసిస్తున్నాడంట. ఎందుకో చెప్పమంటారా? అలా ఏం చేసినా అన్నీ ఈయనకు అనుకూలంగానే మారుతాయి. దేవుడు నవ్వుకుంటాడు. భారతదేశాన్ని చూసి నవ్వుకుంటాడు, రష్యాను చూసి నవ్వుకుంటాడు, నార్త్ కొరియాను చూసి నవ్వుకుంటాడు. ఈ ప్రపంచంలో క్రైస్తవ్యానికి విరుద్ధంగా చట్టాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని చూసి నవ్వుకుంటాడు. అని నాకు వ్యతిరేకంగా ఇన్ని చట్టాలు చేస్తున్నారా? నవ్వుకుంటున్నాడు. ఆయన అపహాసం చేస్తున్నాడు. ఎందుకంటే వీటన్నిటినీ ఆయనకు అనుకూలంగా మార్చుకునేది. ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయితే ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూసి ఏం చేస్తాడంట? అపహసించున్నాడు, హేళన చేస్తాడు. చేసుకోండి, మీకు నచ్చినట్టు చేసుకోండి రా. ఒక్కొక్కడు మీకు నచ్చినట్టు చేసుకోండి. మీరు ఏం చేసినా చిట్ట చివరికి అంతా నాకు అనుకూలంగానే మారుతుంది. నవ్వుచున్నాడు. He was laughing at prime ministers. He was laughing at presidents. దేవుడు ఈ ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని, చట్టసభల్ని చూసి నవ్వుకుంటున్నాడు. మీకు నచ్చింది చేస్తున్నాడు, అపహసిస్తున్నాడు. ఇవన్నీ ఒకరోజు నాకు అనుకూలంగా ఉంటాయి. బెత్లెహేములో పుట్టడానికి ఆ రోజు ప్రపంచ చక్రవర్తి కైసర్ ఐగుస్తు అంటే ఆగస్టు. ఆయన పేరు మీదే ఆగస్టు నెల వచ్చింది. ఐగుస్తు అంటే ఆగస్టు. ఐగుస్తు పేరు మీదే ఆగస్టు నెల వచ్చింది. జూలియస్ సీజర్ జూలై, ఆయన పేరు మీదే జూలై నెల వచ్చింది.
అటువంటి క్యాలెండర్లో వారు పేర్లు పెట్టబడిన చక్రవర్తులు సైతము ఆట ఆడించి ఆయన కొరకు వాడుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళంతా, ఎందుకంటే ఆ రోజున రోమా చక్రవర్తులు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న నాయకులు. ఈ రోజున ప్రపంచాన్ని పరిపాలించే వాళ్ళు ఎవరు ఉన్నారంటే డొనాల్డ్ ట్రంప్ ఒకడు ఉండొచ్చు. ఆయన్ని కూడా వ్యతిరేకించే వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అని ఆయన్ని కూడా అంటున్నారు పాపం. ఈ రోజున సూపర్ పవర్ అంటూ ప్రపంచంలో ఎవరు లేరు. కానీ ఆ రోజున సూపర్ పవర్ అంటే రోమా చక్రవర్తులు, కైసర్, సీజర్ అంటే ప్రపంచానికి అధినేత. వాళ్ళే వాడేసుకున్నాడు దేవుడు. చేసుకోండి, మీకు నచ్చింది. వాళ్ళ చట్టాన్ని ఆయనకు అనుకూలంగా మార్చుకున్నాడు, ప్రవచనాలు నెరవేర్చాడు. దేవుడు గొప్పోడు, దేవుడు గొప్పోడు, మన దేవుడు గొప్పోడు. అర్థం చేసుకోండి, మనం సేవిస్తున్న దేవుడు గొప్పోడు. ఆయన జన్మలో ఇన్ని మర్మాలు మనం చూస్తాం. ఆయన అన్నిటినీ అనుకూలంగా నెరవేర్చుకున్నాడు. అందుకని యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే గొప్ప దేవుడిని నమ్ముకోవడం. ఆయన ప్రపంచాన్ని ఆయన కొరకు, తన ప్రజల కొరకు ఏదైనా చేస్తాడు. ఆయన మహిమ కొరకు, తన ప్రజల కొరకు ప్రపంచంలో ఏ సంఘటనైనా, ఏ పరిస్థితినైనా, ఏ నాయకుడినైనా ఆయన మార్చగలడు, ఏదైనా చేయగలడు. భవిష్యత్తులో చూస్తాం ఏదైనా చేస్తాడని. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఎంత గొప్పవాడు. మన ఫిలిప్ బ్రదర్ వస్తారు, మళ్ళిస్తాడు. ఫిలిప్ బ్రదర్ వస్తారు. మనము క్రీస్తు జననములో 4 మర్మములతో కూడిన ప్రవచనాలు చూసాం. మొదటిది, ఆయన సింహము, అదే సమయంలో గొర్రె లేక గొర్రె పిల్ల. సింహము, ఫిలిప్ బ్రదర్ రావాలి. సింహము అదే సమయంలో గొర్రె పిల్ల. రెండవది, 10 తరముల వరకు నిషేధించబడిన వంశం ఉంది. ఆయన యూదా గోత్రములో నుంచి రావాలి, దావీదు కుమారుడుగా ఉండాలి. మూడవది, ఐగుప్తు నుంచి రావాలి, బెత్లెహేములో జన్మించాలి, నజరేతులో పెరగాలి. ఇన్ని ప్రవచనాలు యేసు ప్రభులో నెరవేరిని. ఆయన గొప్ప దేవుడు, మన జీవితాలు గొప్ప దేవుడు. 2025 సంవత్సరంలో ఇది చివరి పునరుద్ధాన దినం, చివరి ఆదివారం. ఇది ఆదివారము ఇక్కడ ఉండడం మన భాగ్యం. దేవుడు గొప్పవాడు, మన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు, చేస్తాడు. బల్లో పాల్గొందాం. దేవుని గొప్పతనాన్ని మనం ఎప్పుడు గొప్పగానే ఆలోచించి, గొప్ప దేవుడు కానీ ఆయన కొరకు జీవించాలి. బల్లో పాల్గొందాం, సరి చేసుకుందాం.